గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు కేజీహెచ్ అకాడమీ. నా పేరు చైతన్య దేవ్, పాలిటీ ఫ్యాకల్టీ. ఈరోజు ఈ సెషన్ ఏంటంటే గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి ఏపీలో కానీ తెలంగాణలో కానీ, అలాగే తెలంగాణలో అయితే గ్రూప్ 3 ఎగ్జామినేషన్ సంబంధించి ఒక కొత్త బ్యాచ్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ప్రాథమిక అవగాహన. నిజానికి పాలిటీ సబ్జెక్టుకి సంబంధించి మీరు అది గ్రూప్ 1 రాయండి, గ్రూప్ 2 రాయండి, లేదా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కానివ్వండి, ఆబ్జెక్టివ్ మాడ్యూల్ ఎగ్జామినేషన్ అన్నింటికి సిలబస్ దాదాపుగా కొంచెం అటు ఇటుగా ఒకటే ఉంటుంది. కాబట్టి ఈ క్లాసు సంబంధించి మనకి ప్రతిరోజు ఈవినింగ్ 4:30 నుంచి 6 వరకు క్లాస్ ఉంటుందండి. ఇది ఆన్లైన్ లైవ్ క్లాసు. అంటే ప్రతిరోజు ఇక్కడ ఆన్లైన్ లైవ్ అంటే ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, మామూలుగా ఆన్లైన్ లైవ్ క్లాసులు అనేవి ఈ మధ్యకాలంలో రకరకాలుగా ఉంటున్నాయి. అంటే ఒక ఆఫ్లైన్ క్లాస్ చెబుతూ ఒక కెమెరా ఉంచేసి ఆ రికార్డు చేయబడుతున్న దాన్ని టెలికాస్ట్ చేయడమో, లేదా రికార్డు చేయబడిన దాన్ని మళ్ళీ ఇంకొకసారి యాప్లో అప్లోడ్ చేయడమో జరుగుతూ ఉంటుంది. ఇది అలాంటిది కాదు. ఈ క్లాస్ విధానం ఎలా ఉంటుందంటే, ఆన్లైన్ లైవ్ క్లాస్ అంటే ఈ క్లాస్ ఎలా ఉంటుందంటే కేవలం ఇది ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి మాత్రమేనండి ఈ క్లాసు. అంటే ఆఫ్లైన్ లో ఇక్కడ ఎవరు ఉండరు. ఆన్లైన్ ద్వారా స్టూడియో ద్వారా డైరెక్ట్ గా టెలికాస్ట్ అవుతుంది. టెలికాస్ట్ అవుతున్నటువంటి క్లాస్ లో మీరు క్లాస్ వింటున్నప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే డౌట్ కూడా మీరు అక్కడే టైప్ చేసి క్లారిఫై చేసుకోవచ్చు. క్లాస్ తర్వాత అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఇక పాలిటీకి సంబంధించి అభ్యర్థులకి సిలబస్ ఏముంది అని గమనిస్తే, మీ సిలబస్ కాపీలో గమనిస్తే, మీ సిలబస్ కాపీలో ఉన్న చాప్టర్లలో అంటే ఎగ్జామ్స్ ఏపీపీఎస్సీ, టీఎస్పీ, టీజీపీఎస్సీ ఎగ్జామినేషన్ లో చాప్టర్ల వైజ్ గా ఉంటాయి. 5 చాప్టర్లు 10 చాప్టర్లు అని. అలా కాకుండా మొత్తం సిలబస్ ని ఏం చేయాలి మనం అంటే, ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ ఉన్న ఏరియాలన్నీ ఒక దగ్గరగా రాసుకోవాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి రాష్ట్రపతి అనే టాపిక్, గవర్నర్ అనే టాపిక్, అంటే ఒకదాంతో ఒకటి సంబంధం ఉండేవి. అలాగే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, పిఎం, సిఎం, సుప్రీంకోర్టు, హైకోర్టు, 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ, ఇలా ఒకదాంతో ఒకటి అనుసంధానం అయ్యే అంశాలన్నీ ఒక చోట చేర్చుకొని వాటికి అనుగుణంగా చదువుకోవాల్సి ఉంటుంది. పాలిటీ అనగానే సహజంగా కొన్ని భయాలు ఉంటాయి. కేసులు, రాజ్యాంగ సవరణలు, సంవత్సరాలు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా, జడ్జిమెంట్లు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా అంటే, ఇవన్నీ ఏవి కూడా ఉద్దేశపూర్వకంగా ప్రయత్నపూర్వకంగా గుర్తుపెట్టుకోవడం కన్నా కాన్సెప్ట్ ని అర్థం చేసుకునే క్రమంలో ఆటోమేటిక్ గా గుర్తుంచుకున్నట్లయితే అభ్యర్థి మీద ప్రెజర్ తగ్గి కాన్సెప్ట్ తో పాటుగా గుర్తుండిపోతాయి. చదువుకునేటప్పుడు లేదా క్లాస్ వినేటప్పుడు లేదా నేర్చుకునేటప్పుడే అభ్యర్థి ఆ పద్ధతిలో నేర్చుకోవాలి. ఇక పాలిటీకి సంబంధించి ఎగ్జామినేషన్ లో ఈ మధ్య కాలంలో మనల్ని ఒక ప్రశ్న ఇచ్చి ఏబిసిడి అనే 4 సమాధానాలు ఇవ్వడం అనేటువంటిది దాదాపుగా తగ్గిపోతూ వస్తుంది. రేపు జరగబోయేటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కావచ్చు, తెలంగాణలో జరగబోయేటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్ కావచ్చు, కొంచెం స్టాండర్డ్ గా మ్యాచింగ్ టెస్ట్లు, అసర్షన్ రీజనింగ్లు, ఈ కింది వారిలో సరైనది సరికానిది ఇలాంటి ప్రశ్నలు ఉండవచ్చు. కాబట్టి ప్రతి అంశానికి సంబంధించి అభ్యర్థి ఆ కాన్సెప్ట్ క్లారిటీ చాలా అవసరం. యూపీఎస్సీ ఎగ్జామినేషన్ లో కాన్సెప్ట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్, కొంచెం ఫ్యాక్ట్స్ తక్కువ అడగడం అనేది గతంలో జరిగేది. ఈ మధ్య కాలంలో వాళ్ళు కూడా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. ఇక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ రాస్తున్న వాళ్ళు ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్ మొత్తం నేర్చుకోవాలి. ఇక ప్రతి సబ్జెక్ట్ కి ఒక మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుందండి. అది పాలిటీ అయినా, హిస్టరీ అయినా, జాగ్రఫీ అయినా, ఎకానమీ అయినా. ఆ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ కనుక అర్థం చేసుకోగలిగితే అభ్యర్థి ఈ ఎగ్జామినేషన్ లో మంచి మార్కులు పొందడము, మంచి మార్కులు పొందడానికి బేస్ ఏంటంటే కాన్సెప్ట్ బాగా అర్థం అవడం జరుగుతుంది. ఇక మన క్లాస్ లో అంటే ఎక్కడ రేపటి నుంచి ఇక్కడ క్లాస్ స్టార్ట్ అవుతుందండి. అది మీరు ఏ ఎగ్జామ్ కైనా ఉపయోగపడవచ్చు. ఈ క్లాస్ కూడా క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత ఇది బైలింగ్వల్ గా ఉంటుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో ప్రతి వర్డ్ ఇంగ్లీష్ లోను తెలుగులోను చెప్పడం జరుగుతుంది. ఇక ఇది ఒక సైక్లిక్ బ్యాచ్ అండి. అంటే ఇక్కడ ఇది నేను ఎందుకు క్లియర్ గా చెప్తున్నాను, ఇవన్నీ ఈ రోజు క్లాస్ లోనే ఎందుకు చెప్తున్నానంటే, ప్రజాస్వామ్యంలో పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ చాలా ముఖ్యం. అలాగే ఒక క్లాస్ అటెండ్ అవ్వాలనుకున్నటువంటి అభ్యర్థికి తాను ఏ క్లాస్ అటెండ్ అవ్వదలుచుకున్నాడు అనే విషయంలో పూర్తి క్లారిటీ ఉండాలి. కాబట్టి ఇవన్నీ తెలియజేయడం జరుగుతుంది. అంటే ఒక సైకిల్ గా, అంటే ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ చేశారో అక్కడ వరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి అలా వింటూ ఉంటారు. ఇలా ఉంటుంది. ఇక పాలిటీకి సంబంధించి
ప్రధానంగా కన్వెన్షనల్ పాలిటీ, కరెంట్ పాలిటీ. అంటే ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ ఇలాంటివన్నీ కన్వెన్షనల్ పాలిటీ అవుతాయి, అంటే సాంప్రదాయకంగా ఉండే సబ్జెక్ట్. దీనికి ఇటీవలి పరిణామాల్ని లింక్ చేస్తే అది కరెంట్ పాలిటీ అవుతుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తుల్ని నియమించేది రాష్ట్రపతి. ఏ నిబంధన ప్రకారం అని అడిగితే కన్వెన్షనల్ పాలిటీ. సుప్రీంకోర్టు చైల్డ్ పోర్నోగ్రఫీని అనే పదాన్ని తొలగించి దీనికి సంబంధించి చైల్డ్ అబ్యూజ్ మెటీరియల్ అని చెప్పేసి ఇటీవల ఏ కేసులో ఆ కేసులు అంటే ఏ కేసులో ఎవరు ఆ ధర్మాసనంలో ఉన్న న్యాయమూర్తులు అని అడిగితే అది కరెంట్ అఫైర్స్ అవుతుంది. అలా కాకుండా ఒకవేళ కనుక చైల్డ్ పోర్నోగ్రఫీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో ఏ సెక్షన్ కి సంబంధించింది అని అడిగితే అది కరెంట్ పాలిటీ అవుతుంది. అంటే నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే కన్వెన్షనల్ పాలిటీ సాంప్రదాయకంగా ఉండే సబ్జెక్టు, కరెంట్ అఫైర్స్ లో జరిగే ఒక అపాయింట్మెంటో లేకపోతే ఒక ధర్మాసనమో పేర్లో అయితే అది కరెంట్ పాలిటీ. అలా కాకుండా స్టాటిక్ సబ్జెక్ట్ ని లింక్ చేస్తూ ఏదైనా ఒక విషయం అప్గ్రేడ్ అవుతే అది కరెంట్ పాలిటీ. కాబట్టి అభ్యర్థులు గమనించండి, ఏ రోజుకు ఆ రోజు మీరు కరెంట్ పాలిటీకి సంబంధించిన విషయాలు కరెంట్ పాలిటీ అనే కాదు, కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన అప్డేట్ చేసుకోవడానికన్నా ముందు ప్రతి అభ్యర్థి కూడా మీరు జనరల్ గా న్యూస్ పేపర్ చదవడం వేరండి. ఎవరైనా ఒక పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి అభ్యర్థి హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ లాంటి సబ్జెక్టులు తరువుగా ఒక 4-5 సార్లు చదివిన తర్వాత పేపర్ చదవడం వేరు, అప్పుడు కనెక్ట్ అయ్యే విధానం వేరండి. ఇక చాలా మందికి కొన్ని సహజమైనటువంటి ప్రశ్నలు ఉంటాయి. సార్ పాలిటీ నాకు గుర్తుండట్లేదు, నాకు ఆర్టికల్స్ గుర్తుండట్లేదు, నాకు కేసులు గుర్తుండట్లేదు, రాజ్యాంగ సవరణలు గుర్తుండట్లేదు అంటారు. ఇక్కడ బాగా చదివినా గుర్తుండకపోవడం ఒక పద్ధతి, బాగా చదివినా గుర్తుండట్లేదు అంటే మెథడ్ కరెక్ట్ గా లేదని, సరైన మెథడ్ ని అవలంబించట్లేదని. అంటే ఇక్కడ గమనించవలసిన పాయింట్ ఏంటంటే పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి చాలా మంది అభ్యర్థులు వాళ్ళు చాలా సిన్సియర్ గా ప్రిపేర్ అవుతారు, కానీ వాళ్ళకి కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి సర్వీసులు రాకపోవడంలో, అంటే చాలా మంది ప్రిపేర్ అయినా కొద్ది మందికి సర్వీసులు వస్తాయి, ఏళ్ల తరబడి ప్రిపేర్ అయినా కొద్ది మందికి సర్వీసులు రాకపోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వవలసిన విధంగా ప్రిపేర్ అవ్వకపోవడం. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా ఒక వ్యక్తి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలి అనుకున్నప్పుడు విజయవాడ హైవేలో అలా ముందుకెళ్ళిపోవాలి తప్ప అతను కర్నూలు వైపు ప్రయాణం చేస్తే విజయవాడ చేరలేడు. కాబట్టి చాలా మంది పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంటుందంటే చేతిలో హైదరాబాద్ మ్యాప్ పట్టుకొని బెంగళూరులో తాజ్ మహల్ కోసం వెతకడం ఉంటుంది. తాజ్ మహల్ కాదు కదా, బొమ్మ కూడా దొరకదు. కాబట్టి గమనించవలసింది ఏంటంటే ఇక్కడ చాలా మంది చాలా సిన్సియర్ గా ఎఫర్ట్ చేస్తారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు చాలా మ్యాన్ అవర్స్, హ్యూమన్ క్యాపిటల్, మానవ మూలధనాన్ని వెచ్చిస్తా ఉన్నారు. కానీ వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అది రైట్ ప్లేస్ లో, రైట్ వేలో ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మీరు ఎంత తెలివైన వాళ్ళైనా సరే, ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి అయినా సరే, ఒక అభ్యర్థి ఒక రాంగ్ బుక్ ను సెలెక్ట్ చేసుకున్నాడు అనుకుందాం. అంటే ఏది రైట్ ఏది రాంగ్ అనేటువంటి సెలెక్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మీరు ఒక రాంగ్ బుక్ ను సెలెక్ట్ చేసుకుని ఆ రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ ని బాగా ప్రిపేర్ అయిపోతే మీరు ఒక పొరపాటు పుస్తకం తీసుకున్నారని ఎగ్జామినర్ అనుకోడు కదా. కాబట్టి ప్రతిదీ జాగ్రత్త వహించాల్సిందే. పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి అభ్యర్థులు చాలా మంది ఇక్కడ తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏది సిలబస్ కాదో చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఏది సిలబస్ తెలుసుకున్న తర్వాత సిలబస్ లో ఒకే అంశాన్ని అనేక సార్లు రివిజన్ చేయాలి. కనీసం 6-7 రివిజన్లు లేకుండా మనం ఎగ్జామినేషన్కి వెళ్ళడానికి పూర్తి స్థాయి అర్హత పొందినట్టు కాదు నా అభిప్రాయంలో. ఎందుకలా అంటే అన్ని సార్లు కనీసం చదవగలిగితేనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎప్పుడూ కూడా నెంబర్ ఆఫ్ బుక్స్ చదవకుండా ఒకే బుక్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి. వీటితో పాటు ఖచ్చితమైనటువంటి అంశాలు, అంటే సైంటిఫిక్ గా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఎగ్జామినేషన్ మెథడ్, ప్యాటర్న్ ని అర్థం చేసుకుని వెయిటేజీలు కూడా గమనించాలండి. నేను జనరల్ గా చెప్పే ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా, ఒక ఎక్స్ అనేటువంటి వ్యక్తి కొత్తగా ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నాడు. ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఈ 2 టాపిక్స్ ఇతను ప్రిపేర్ అవ్వవలసిన అవసరం ఉంది.
ప్రాథమిక హక్కులు ఉంది, ఆదేశిక సూత్రాలు ఉంది. ఇతనికి సబ్జెక్ట్ మీద అవగాహన లేదు, ఇతనికి 2 గంటల సమయం ఉందనుకుందాం, 2 hours టైం ఉంది, 2 టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి. అలాంటప్పుడు జనరల్ గా ఫ్యాకల్టీ చెప్పడమో లేకపోతే ఆ వ్యక్తికి రూల్ ఆఫ్ థంబ్ గా గుడ్డిగా చదవడమో జరిగితే ఫండమెంటల్ రైట్స్ కి 1 గంట, ఆదేశిక సూత్రాలకు 1 గంట కేటాయిస్తాడు. అలా కాకుండా ప్రాథమిక హక్కుల నుంచి ఒక 5-6 మార్కులు, ఇక్కడ 1-2 మార్కులు వస్తాయని చెప్పినప్పుడు ఇక్కడ 1 గంటన్నర కేటాయిస్తాడు, ఇక్కడ 1 అర్ధగంట కేటాయిస్తాడు. కాబట్టి పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ప్రధానంగా ఉండవలసింది బిజినెస్ అప్రోచ్. అంటే మనం అరిస్టాటిల్, ఆడమ్ స్మిత్ లేకపోతే హోమీ జే బాబాను అవ్వక్కర్లేదు, ఆర్డీఓ ఎంఆర్ఓ అవ్వాలనుకున్న వాళ్ళు. కాబట్టి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఏది సిలబస్ ఏది సిలబస్ కాదో తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత వెయిటేజీ తెలుసుకోవాలి. వెయిటేజీ తెలుసుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేయాల్సిందే. ఇంతేనండి, దీనికన్నా పెద్దగా ఏమీ ఉండదు. పోటీ పరీక్షలు రాసి ఒక ఉద్యోగం పొందడం ఇదేం అసాధారణమైన విషయం కాదు, అలాగని అత్యంత సులభమైన విషయం కూడా కాదు. రైట్ డైరెక్షన్ లో రైట్ వేలో మనం వెళ్ళినట్లయితే తక్కువ సమయంలో మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మీలో చాలా మందికి తెలుసు, కొన్ని కుటుంబాల్లో ఎవరైనా ఒకరికి ఉద్యోగం వస్తే వరుసగా ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. అలా ఎందుకు జరుగుతుంది అని అంటే, వాళ్ళు ఎవరైతే మొదట ఉద్యోగం పొందారో దాంట్లో ఉన్న లోటుపాట్లు, వెయిటేజీలు, మంచి చెడులు అన్నీ కూడా తర్వాత వాళ్ళకి తెలియజేయడం వల్ల వాళ్ళ శ్రమ చాలా ఆదా అయిపోతుంది. ఇప్పుడు ఒక 2 ఐఏఎస్లు ఒక కుటుంబంలో, 3 ఐఏఎస్లు, అక్క చెల్లెలు ఐఏఎస్, ఇట్లాంటివన్నీ ఎలా జరుగుతాయంటే, ఆ మొదట ఐఏఎస్ అవడానికి వాళ్ళ నాన్న అమ్మ ఐఏఎస్ ఐపీఎస్ లేదా ఐఏఎస్ ఇంకో సర్వీస్ లో ఉండడం ఇలా ఎందుకు జరుగుతాయంటే ఆల్రెడీ వాళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇది గమనించాలి. సో నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఎవరైతే అంటే పాలిటీకి సంబంధించి అయితే రేపటి నుంచి మనం క్లాస్లో ఎలాగో మాట్లాడతాం. ప్రధానంగా ఈ అవగాహన సదస్సు ఏంటంటే, ఈ క్లాసు ఒకటి స్టార్ట్ చేయబోతున్నాం. ఆసక్తి ఉండి ఎవరైతే ఈ పాలిటీ ఎక్స్క్లూజివ్ గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారో, ఆసక్తి ఉండి అవసరం కూడా ఉన్న వాళ్ళు ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. ఇది ప్రతిరోజు 4:30 to 6 క్లాస్ నడుస్తుంది. మండే టు ఫ్రైడే ప్రతిరోజు క్లాస్ ఉంటుందండి. ఇది ఇక కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి అయితే మనం కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుకున్నాం. మళ్ళీ రేపటి క్లాస్ లో డైరెక్ట్ గా సిలబస్, అంటే మనకి సిలబస్ అంతా కూడా సిలబస్ కాపీ రూపంలో ఉంటుంది కదా, ఆ సిలబస్ కాపీలో ఉన్న సిలబస్ ని ఒక ఆర్గనైజ్డ్ ఫార్మాట్ లో రాసుకుని మనం ఒక పద్ధతిలో ముందుకెళ్తాం. సో రేపటి నుంచి మళ్ళీ మనం ఈ అంశాలన్నీ కూడా క్లాస్ లో సిలబస్ వైజ్ గా మాట్లాడుకుందాం. పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి అభ్యర్థులందరికీ, అంటే మీలో ఎవరైతే నిజంగా సిన్సియర్ గా ఒక ఉద్యోగం పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారో, ఎగ్జామ్ రాస్తున్నారో, మీ అందరికీ మంచి ఉద్యోగాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.